మ్యారేజ్ సర్టిఫికెట్ చేతికిచ్చి పెళ్లిని రిజిస్టర్ చేశారు. ఇప్పుడు రిసెప్షన్ అరేంజ్ చేసి నన్ను మిసెస్ చక్రిగా ప్రపంచానికి పరిచయం చేస్తారు. నా వల్ల కాదు. పోయి ఏ పార్కులోనో బస్ స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లో పడుకుంటాను తప్ప ఈ అరాచకాన్ని మాత్రం భరించలేను. చూడండి రా, చూడండి, నా కొడుకు కోడలి పిల్ల కలిసి వచ్చారు. చూడండి రా, కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి. సరే దిగండి, దిగమని చెప్పు. వదినా, ఇంతవరకు నువ్వు రావని వీళ్ళంతా అన్నారు. చెప్పుతో కొట్టినట్టు టైంకి వచ్చావు వదినా. దిగుదినా, దిగు. నో ఎస్ నో ప్లీజ్ ప్లీజ్. వదినా, ఇదేం కోడ్ లాంగ్వేజా? చక్రి రా ప్లీజ్. వదినా, రండిదినా, నన్ను కూడా దిగమని చెప్పరా. ఏమైందిరా? రండిదినా, కమ్మా రా. వదినా, ఏమైందిరా? ఏమైందనియా? ఏమైందిరా? ఏమైందిరా? దానికి కూడా వస్తావా? ఏంటన్నయ్యా ఇదంతా? సర్ప్రైజ్ రే. నీకు తెలీదా? నాకేం తెలుసు అన్నయ్యా, ఎవరు చెప్పారు? నీకు తెలియదు, ఎవరు చెప్పలేదా? కన్నా సర్ప్రైజ్ ఇవ్వాలన్నాడు, అందుకే నేను చెప్పలేదు. అయితే ఏంట్రా ఇలాగ వచ్చేసరిగా? మీరు వచ్చేదాకా నాకు పక్క భయంగానే ఉంది. ఒక్క రోజులో ఈ ఏర్పాట్లనే చేసేసాం. అసలు ఫంక్షన్ జరుగుతుందా, పెళ్లి కూతురు తిరిగి వస్తుందా అని వాళ్ళంతా టార్చర్ పెడుతున్నారు. మానేస్తాను ఈ మనిషిని. రే చక్రి, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. జరగండి. అనే మా రామ్మా. నాన్నగారికి ఇప్పుడు పర్వాలేదు కదా? చక్రి చెప్పాడు, మీ నాన్నగారికి నయమైతే అందరం కలిసి గుడికొస్తామని మొక్కుకున్నాను. రేపో మాపో వెళ్ళి మొక్కు తీర్చేసుకుందాం. సరే రామ్మా, పద. రాదు అన్నా కదా, నా కోడలు వచ్చింది, వస్తున్నారు. అందరూ సౌండ్ కొంచెం. జరగండి జరగండి. పచ్చి మట్టి రే లోపలికి వెళ్ళండి. ఏంటన్నయ్యా ఇదంతా? ఏరా, కళ్ళు చెవులు ఏమన్నా మూసుకుని లోపలికి వచ్చావా? అర్థం కావట్లేదా? నువ్వు అన్నయ్య, ఇదంతా నాకు ఇష్టమే, కానీ వాళ్ళ నాన్న ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి రాలేదు. మమ్మల్ని చూడనివ్వలేదు, మాట్లాడనివ్వలేదు. వచ్చేటప్పుడు అంతా ఫీల్ అవుతూనే ఉంది. ఫంక్షన్ అంటే పారిపోయేలా ఉంది. ఏయ్, ఈ ఫంక్షన్ చేస్తే అది మీకే మంచిదని ప్లాన్ చేసాం. మీరు వెళ్ళిపోగానే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలుసా? రే చక్రి, నిజంగానే జనాలంతా తల ఓ రకంగా మాట్లాడుకుంటున్నారా? ఊళ్ళో వాళ్ళ కోసమే ఇదంతా చేశారా? రే ముందు లాభం చెప్పు. ఏంటనియా, ఎందుకంత కోపం వస్తుంది? ఇలా సౌండ్ తగ్గించు. సరేనియా, చూసాంలే. ఏయ్, ఎలా చేసావు, ఎందుకు చేసావు? ఇవన్నీ మాట్లాడుకునే టైం కాదురా. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, భోజనాలు ఏర్పాటు కూడా చేయించాం. మీరు వెళ్ళి రెడీ అయ్యి కాసేపు స్టేజ్ మీద నిలబడితే చాలు. కుదరదన్నయ్య, ఏదైనా చెప్తే ముందే చెప్పాలి. రే, నువ్వు మాతో చెప్పి పెళ్లి చేసుకున్నావా? రే నువ్వు మాట్లాడు. ఏంట్రా సమస్య? వీళ్ళకి లేకపోతే నీకైనా బుద్ధి ఉండాలి కదన్నయ్య. ఏదో ఒకటి చేసి సమస్యలో ఇరికిస్తావు. ఏమన్నావు? అన్న ఏమన్నావు? మళ్ళీ ఏమన్నావు? చేసిన పనికి మేము రోడ్డు మీద ఎవరైనా తిరగలేకపోతున్నావురా. నీకంత పరువు ప్రతిష్ట ఉంటే రోడ్డు మీద తిరగరా. ఏం చూసావురా? ఏంటా ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పి బాగుంది.
వీళ్ళిద్దరు అందరూ గొడవ పడుతూ ఉంటే మహాలక్ష్మి అలా చూస్తుంటుంది. వాళ్ళ నాన్నగారు వచ్చైనా ఆపుతారేమో అని చూస్తే వాళ్ళ నాన్న వచ్చి ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతున్నాడే తప్ప అక్కడ ఆపట్లేదని అది చూసి ఇంకా షాక్ అవుతుంది మహాలక్ష్మి. ఆగనయ్య. ఫంక్షన్కి వెళ్దామంటే వదిలేదేవి ఈ తయారవుతూనే ఉంది. ఎక్కడికి వెళ్తుందబ్బా? ఏంటమ్మా అటు ఇటుగా రమ్మని ఫోన్ చేసావు? అవునన్నయ్య, అన్నయ్య ఇంట్లో ఫంక్షన్ కదా, ఆ పెద్దోడు చిన్నోడు స్వయంగా వచ్చి పిలిచారు కదా. వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, నువ్వు రాకపోతే ఇంకేం బాగుంటుంది చెప్పు. అబ్బా అబ్బా, నిజమే. మా అమ్మకి ఏం పుట్టింది? ఇంత మంచి బుద్ధి ఎలా పుట్టింది? ఎప్పుడు పుట్టింది? ఎందుకు పుట్టింది? ఏమైందన్నయ్య? ఏదో అన్నావు, నా మెదడు ముద్దుపారిపోయింది. అన్నయ్య ఇంట్లో పెళ్లి ఫంక్షన్ కదా, ఏంటి ఆడబడుచుని, వాడికంటే పెద్దవాడు నువ్వు. మనం వెళ్ళకపోతే ఎలా అన్నయ్య? నిజంగానే అంటున్నావా? మరెందుకు నీకు ఫోన్ చేసి చెప్పాను? లేక లేక అన్న ఇంట్లో శుభకార్యం జరిగితే రాక రాక ఆ ఇంటికి కొత్త కోడలు వచ్చింది. చెయ్యక చెయ్యక మొదటిసారి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నారు. చూడక అలాంటి ఫంక్షన్ చూడాలా? చూడాలన్నయ్య. ఆ, దేవుడా, ఆ ఫంక్షన్ ఎలా జరుగుతోందా అని కాదు, ఆ, ఎలా ఆగిపోతుంది అని. ఆ, అవును కదమ్మా. అమ్మ నా తల్లో, పామే నాగస్వరం ఊదుతుంది ఏంటా అని బిత్తరపోయాను. పాము పామే అని తేలిపోయింది. ఆ ఇంట్లో ఫంక్షన్ జరగడానికే వీల్లేదు. ఈ శాపం ఊరికే పోతుందా? అవును మరి, ఈవిడ పెద్ద మునీశ్వరి, శాపం పెడితే జరగాల్సిందే. వాళ్ళేదో కళ్ళు కంటున్నారు. ఆ చక్రిగాడేదో మాయ చేసి ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. అది తెల్లారేసరికి ఏడుస్తూ ఇల్లు వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు రాలేదు. ఆ. వీళ్ళేమో ఫంక్షన్ కి ఏర్పాట్లు చేసేస్తున్నారు. మామూలుగా ఊళ్ళో పెళ్లి కుక్కలు హడావుడి చేస్తాయి, ఇంట్లో వీళ్ళే హడావుడి చేస్తున్నారు. అవును కదా. ఆ ఫంక్షన్ ఎలాగో జరగదని తెలుసు, కానీ జరగడం లేదు, ఆగిపోయింది అని వాళ్ళు తలదించుకుని వచ్చిన వాళ్ళతో చెప్తారు చూడు. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసి మనసారా ఆనందించి కడుపారా నవ్వుకుని చేతులారా ఇంకోసారి తుమ్మెత్తి పోసొద్దాం రా అన్నయ్య. ఆ, ఆ. అమ్మా నేను వస్తానే. ఎక్కడికి? అక్కడికే. కనులారా చూసి మనసారా ఆనందించి కడుపారా భోంచేసి చేతులారా దీవించొద్దాం. చంప మీద లాగి ఈడ్చి కొడతాను. ఇల్లు కదలేమంటే కాళ్ళు వినకొడతాను. నోరు మూసుకుని ఇంట్లోనే ఉండు. పో, నువ్వు ఆ ఇంటికి ముందు నుంచి పోతే నేను వెనక నుంచి పోతాను. ఫంక్షన్ జరుగుతుందని మీరు చెవులారా నేను వస్తారులే. ఫీల్ అవ్వాల్సింది. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఏంటన్నయ్య, నేను మీ తమ్ముని కదా, ఈ ఇంట్లో ఏం జరిగినా నాకు సంబంధం లేదా? ఎప్పట్లా మనం లేదు అనుకున్నాను. కొత్తగా తను అడుగు పెట్టిందని మర్చిపోయాను. తన ముందు కొడుకుపోయినందుకు చాలా గట్టిగా ఉంది. ఎంత భయపడిందో. ఇలాంటి ఇంటిగా నేను పెళ్లి చేసుకుని వచ్చిందా అని మనల్ని ఎంత తక్కువగా అనుకుంటుందో. మరి వాడు అలా మాట్లాడడం తప్పే కదరా. నా దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అని చూసుకోకుండా రిసెప్షన్ బాగా చేయాలని అన్న ఎంత ఆరాటపడ్డాడు. అలాంటి అన్నది పట్టుకుని వాడు అలా మాట్లాడతాడా? వాడు పెళ్లి చేసుకున్నాడని తెలిసి మనం అందరం సంతోషపడ్డాం. ఒక్క మాట కూడా అనలేదు. చిన్న ఊరుకునేవాడిరా, పెద్దన్న అంటే ఊరుకోలేకపోయాను. రిసెప్షన్ జరుగుతుందా? నీ అత్త దానన్న ఎప్పటికీ ఈ ఇంటి గురించి తక్కువ చేసి మాట్లాడకుండా నోరు చూసుకుంటాను అనుకున్నాను. దాని నోరు మూతపడుతూ ఈ ఇంటి బాగుపడుతుంది. మేము ఎలాగో తను చేస్తున్నాం, మీకు మా దగ్గర వస్తున్నారా? నెక్స్ట్ ఫెరోస్ జీవి పట్టినటువంటి ఈయన కూడా ఫంక్షన్ జరగాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఇంటిని ఎందుకు నేను జరుగుతుందన్నయ్య? నిజంగానే మన ఇంటికి శాపం ఉందా? ఈ గడువు చేసి మొదటి ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుందా? జరగకపోతే ఒక మంచి జరిగింది. ఇప్పుడు జరగకపోతే రోడ్డు మీద ఎంతమంది యుద్ధం చేస్తున్నా, ఎన్ని బాటలు అంటున్నా, నా పెద్ద నాన్న ఎంత నవ్వుకుంటున్నా, ఎంచుకుని వెళ్ళాలన్నయ్య. అవునన్నయ్య, ఈ రిసెప్షన్ ఆపేసి ప్లీజ్ చెప్తున్నావు ఏంట్రా? అన్ని ఏర్పాట్లు చేసి అందరినీ పిలిచాక ఇప్పుడు ఆపేయమంటే ఎలా అవుతుందా? ఏం చేయనన్నయ్య, మీరు నాతో చెప్పి ఈ ఏర్పాట్లు చేసి ఉండాల్సింది. మళ్ళీ ఆ మాట అంటే నేనే నీ చెంపలు వాయిస్తాను. ఈ ఫంక్షన్ ఎంత అవసరమో తెలుసా? ఈ ఇంటి మీద ఉన్న శాపం తెలుసా? మన కుటుంబం గురించి ఎవరైనా మాట్లాడుతున్నారో తెలుసా? అన్నీ తెలుసున్నయ్య, కానీ తను సిద్ధంగా లేదు. వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నాడని, అది తన వల్లేనని చాలా బాధపడుతోంది. దారంతా ఏడుస్తూనే ఉంది. అసలు వస్తుందో రాదో కూడా అర్థం కాలేదు.
సంతోషంగా ఫంక్షన్లోకి వచ్చి నిలబడమంటే ఖచ్చితంగా ఒప్పుకోదు. రే అలా మాట్లాడకరా. ఇక్కడ అందరూ ఆ అమ్మాయి తెల్లవారి ఏడుస్తూ వెళ్ళిపోయినట్టు కదా అని మొహానే అడుగుతున్నారా? మేమందరం సమాధానం చెప్పలేక చాలా అవమానంగా ఫీల్ అయ్యాం. మన అదృష్టం కొద్దీ మన ఇంటి మహాలక్ష్మి మళ్ళీ ఈ గడపలో అడుగుపెట్టింది. మీ బంధం గట్టిదని, మీ ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉందని, మహాలక్ష్మి మళ్ళీ ఎప్పుడు గడప దాటి వెళ్ళదని అందరికీ తెలిస్తేనే కదా మర్యాద. అందరికీ అర్థమైతేనే కదా మన బృందావనానికి ఒక గుర్తింపు, ఒక విలువ, ఒక గౌరవం. రాను. ఏ పార్కులోనో బస్ స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లో పడుకుంటాను తప్ప ఈ అరాచకాన్ని మాత్రం భరించలేను. రేపు మహాలక్ష్మి బయటికి వెళ్తే అందరూ మర్యాదగా చూడాలి కదా. బృందావనం వారింటి కోడలని గౌరవించాలి కదా. కానీ ఈ ఫంక్షన్ జరగకపోతే ఊరంతా నవ్విపోతారా? మనం బయటికి వెళ్తే తలెత్తుకోనియకుండా హేళన చేస్తారా? తెలుసో తెలియకో ఈ ఇంటికి కోడలిగా వచ్చినందుకు ఆ అమ్మాయికి ఎందుకురా ఈ అవమానం? నీ కోసం, తన కోసం, మన కోసం, ఈ ఇంటికో గుర్తింపు కోసం ఎలా నచ్చ చెప్తావో నాకు తెలియదురా. ఒక్క గంట సేపు స్టేజ్ మీదకి వచ్చి నీతో పాటు నిలబడమని చెప్పు. కావాలంటే నేను వెళ్ళి మాట్లాడతాను. వద్దన్నయ్య, నువ్వు పెద్దవాడివి. నీ పెద్దరికం ఎప్పుడు అంతలోనే ఉండాలి. నేనే వెళ్ళి మాట్లాడతాను. ఆ మాట చాలరా, నేను వెళ్ళి ఏర్పాటు చూసుకుంటాను. ఎలాగైనా ఒప్పిస్తావని నాకు తెలుసురా, నాకు తెలుసు. సమస్యలు దాటుకుని వచ్చాం. ఈ ఫంక్షన్ పెద్ద సమస్య కూర్చుంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఒప్పించాలి, ఏం చెప్పి రప్పించాలి? బయటకు వస్తారా రారా? రాకపోతే నువ్వు నేను డాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటావా ఏంటి? రెడీ అవ్వాలి కదా తాత. ఏయ్, తాత అన్న ఒకటే బాధ పెడతాను. ఏంటా దారి తెప్పొచ్చారు? ఇల్లు ఎవరు రప్పించింది? మాధవన్నయ్య ఉంటాడు. ఇంకెవరు వీళ్ళ మనసులో చూడరు కదా. ఇదిగో కృష్ణవేడి, ఆ పిల్ల తిరిగి వచ్చిందా? ఎప్పుడో తిరిగి వచ్చింది, లోపల తయారవుతుందంట. పిల్ల తిరిగి వచ్చిందంటగా. ఏర్పాట్లు కూడా బాగానే చేస్తున్నారు. అయినా ఈ ఫంక్షన్ జరుగుతుందంటే నాకు నమ్మకం లేదు. ఎలా ఆగిపోతుందో చూద్దామని తీసుకొచ్చావు. ఇప్పుడు ఎలా జరుగుతుందో చూసుకోవాలి. చోటు ఈది కుక్కలు వస్తున్నాయి, తరువేగా. అలాగే అలాగే. చూసావాడు పౌరు మనం ఎక్కుతావాడంది. ఎంత చెప్తావు? ఆడనేది నిన్నే. సరే నేను అంటాను, నువ్వు చూసే. నీ మాట నిజమైతే వాళ్ళని చూసి మనం కలిసి నవ్వుకోవాలి కదా. లోపలికి రావచ్చా? ఏంటి అలా ఉన్నారు? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఓ, ఇందాక నేను కేశవ చిన్నపిల్లల కూడా పట్ట చూసి భయపడ్డారా? అలాంటి భయాలే పెట్టుకోకండి. అప్పుడప్పుడు నేను కేశవ ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం. అది మాట్లాడుకోవడం పోట్లాడుకోవడం అనుకున్నారా? మా నాన్నని దశరథుడితో పోల్చకపోయినా మేము నలుగురం మాత్రం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులాగా కలిసి మెలిసి ఉంటాం. ఆ పురాణ పురుషులతో పోల్చుకోవడం ఎందుకు కానీ నేను ఆలోచించేది అందుకు కాదు. అసలు రాగానే ఆ ఫ్లెక్సీలేంటి, ఆ ఏర్పాట్లేంటి, రిసెప్షన్ అంటారేంటి, ఆ జనాలంతా ఏంటి, ఏం జరుగుతుంది అసలు? మన రిసెప్షన్ కి ఏర్పాట్లు చేశారు. ఏంటి మన రిసెప్షనా? మీరేంటి ఏలియన్లా ఇప్పుడే ఇంకో గ్రహం నుంచి దిగించినట్టు మాట్లాడుతున్నారు? మన పెళ్లి కాదు, దానికి మళ్ళీ రిసెప్షనా? ఏ ఆటలుగా ఉందా? లేదు, ఆ దేవుడే నాతో ఆడుకుంటున్నాడు. మీరు తర్వాత తీరిగ్గా ఆడుకోండి, నాతో మాత్రం ఆడుకోకండి. ఇక లాభం లేదు. మా వాళ్ళు ఇలా అపార్థం చేసుకోవడం వల్ల ఓ అనర్థం జరిగింది. మీ వాళ్ళని కూడా ఇంకా భ్రమలో ఉంచడం పద్ధతి కాదు. వెళ్ళి నిజం చెప్పండి. ఈ పరిస్థితుల్లో అది నాకు సాధ్యం కాదు. కాదా? ఎందుకు కాదు? ఈ పెళ్లి గురించి నేను ఎలా ఫీల్ అవుతున్నానో మీరు అలా ఫీల్ అవ్వడం లేదా? లేదంటే ఎవరో ఒకరు ఎప్పుడు అప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయారా? మీరు అపార్థం చేసుకుంటున్నారు. అదంతా నాకు తెలియదండి. అబద్ధం ఏంటి అబద్ధం? మీ వాళ్ళే అబద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు అర్థం అయ్యేలా వాళ్ళని కూర్చోబెట్టి నిజం చెప్పకపోవడం వల్ల. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్ళి చెప్పండి. వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. ఈ టైంలో చెప్తే ఇంతకు ముందు మీకు టైమే దొరకలేదా? నిన్న రాత్రి కార్లో ఒంటరిగానే ఉన్నారు కదా, చేతిలో ఫోన్ ఉంది కదా, చెప్పొచ్చుగా. అంత బతుకో ఇంత పెద్ద విషయం వాళ్ళ దగ్గర ఎందుకు దాచారు? ఏం చేయమంటారు? నేను నిజం పెళ్ళని వాళ్ళు సంబరపడ్డారు. ఇవాళ అబద్ధం పెళ్ళని చెప్తే ఏమైపోతారు? మరి నేనేమైపోతాను? పర్మనెంట్ గా మీ భార్యను అయిపోతాను. హలో, పెళ్ళి అనేది నా జీవిత ధ్యేయం కాదు. నా గోల్ వేరే ఉంది, నా థాట్స్ వేరే ఉన్నాయి. చూస్తుంటే నిన్న పెళ్లి, ఇవాళ రిసెప్షన్, రేపు ఛీ! నిజంగానే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంతోషపడ్డానమ్మా. ఎందుకంటే మా ఇంటికి ఒక శాపం ఉంది. ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఉండరని అందరి అభిప్రాయం. నేను ఇక్కడ ఒక్క రాత్రి మాత్రమే ఉన్నాను, కానీ మీరంతా నన్ను చాలా బాగా చూస్తున్నారు. అలాంటి మీకు నేను నిజం చెప్పకుండా ఉండలేను. ఏంటండి? చెప్పమ్మా. మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. నేను మీ తమ్ముడితో లేచిపోయి రాలేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్.